ఓకే, గుడ్ మార్నింగ్ ఎవరివన్. మనం ఈరోజు క్లాస్లో ఆర్థిక సంఘం ఆర్థిక సంఘం అంటే ఏంటో తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1952 నుంచి ఆర్థిక సంఘం పనిచేయడం ప్రారంభించను. అయితే ఫస్ట్ ఎవరు పనిచేశారంటే నియోగి, తర్వాత సంతానం, తర్వాత చంద, రాజమన్నార్ తర్వాత త్యాగి, తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి, ఇతను ఏపీ సీఎంగా కూడా పనిచేశాడు. సో త్యాగి, అదేవిధంగా కాసు బ్రహ్మానందరెడ్డి, అదేవిధంగా షలెట్, చావన్ పంత్ సాల్వే తర్వాత పంత్ తర్వాత కుస్రో, తర్వాత రంగరాజన్ తర్వాత పనిచేసింది ఎవరంటే విజయ్ కేల్కర్. ఈ విజయ్ కేల్కర్ అనే వ్యక్తే మనకి జిఎస్టీ తీసుకొచ్చాడు ఇండియాలో. తర్వాత కేల్కర్ తర్వాత ఎవరనంటే వైవి రెడ్డి తర్వాత మనకు ఉన్నటువంటి వ్యక్తి ఎవరనంటే వైవి రెడ్డి 14వ సంఘం ఎన్కే సింగ్ ప్రెజెంట్ నడుస్తూ ఉన్నాడు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ వచ్చి అరవింద్ పనగారియా. వీళ్ళంతా కూడా ఆర్థిక సంఘానికి పనిచేసినటువంటి చైర్మన్లు. అయితే 15th ఫైనాన్స్ కమిషన్ గురించి మనం కొంచెం చూసుకున్నట్లయితే, ఈ 15th ఫైనాన్స్ కమిషన్ తీసుకునే ముందు 1969, 1991లో ఈ రెండింటి గురించి తెలుసుకుంటే, 1969లో ఏంటంటే మనకి 60+10-10 ఫార్ములా అనేది యూజ్ చేశారు. 60+ ఎవ్రీథింగ్ కూడా 10% వాడారు. అయితే ఇక్కడ నీటిపారుదల అన్న అంశం ఒకటి ఎక్స్ట్రాగా ఉంటుంది, అంతే తేడా. నీటిపారుదల అన్న అంశం ముఖర్జీ ఫార్ములాలో ఎక్స్ట్రాగా ఉంటుంది. గాడ్గిల్ ఫార్ములా ఇది గాడ్గిల్ ఫార్ములా. ఈ ముఖర్జీ ఫార్ములాకి వచ్చేసరికి ఈ నీటిపారుదల అన్న అంశం కూడా ఎక్కడ ఉంటుంది అంటే ప్రత్యేక సమస్యల్లో ఉంటుంది. ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాడు, ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం, అంతే తేడా. ఏం డిఫరెంట్ లేదు. ఇక్కడ 60+10 ఫార్ములా, ఇక్కడ వచ్చి 60+25+7.5+7.5. ఇక్కడ వచ్చి 60+10+10 10 ఎంత 90 అయింది. 10 ఇదొకటని 60 100% అవుద్ది. ఈ లెక్కన ఇస్తుంటే 15th ఫైనాన్స్ కమిషన్ ఏం చేసిందని అంటే మనకి తలసరి ఇన్కమ్ డిస్టెన్స్ మీద ఇన్కమ్ 45% ఇస్తుంది. ఇక్కడ ఎంత ఉంది? మామూలుగా 25% ఉంది 1991 వచ్చేసరికి. ఇక్కడ ఇప్పుడే 15th ఫైనాన్స్ కమిషన్ 45% ఇస్తుంది. ఇన్కమ్ డిస్టెన్స్ తర్వాత మనం చూసుకోవాల్సింది డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్. డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అంటే ఇక్కడ 12.5% ఏమిస్తారనంటే ఉండడం. ఈ డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అని అంటే ఏంటంటే టోటల్ టీఎఫ్ఆర్ని బేస్ చేసుకొని ఇది 12.5% ఇస్తారు. ఇది దక్షిణాది రాష్ట్రాలకు కొంచెం బెనిఫిట్గా ఉంది ప్రజెంట్. ఇదే విధంగా ఏరియా పాపులేషన్ ఎంత తీసుకున్నారంటే ఏరియా 15% తీసుకుంటే పాపులేషన్ 50% తీసుకున్నారు. అయితే ఈ పాపులేషన్ మీద 1971 కాకుండా 2011 తీసుకున్నారు. దీన్ని తీసుకోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని ఇటీవల కాలంలో కూడా డిమాండ్ చేశారు. ఇది మనకు ఉన్నటువంటి పాపులేషన్, ఏరియా, డెమోగ్రఫిక్, ఇన్కమ్ డిస్టెన్స్. అదేవిధంగా ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అన్న ఒక అంశాన్ని, కొత్త అంశాన్ని చెప్పారు. ఎన్విరాన్మెంట్, ఈ ఎన్విరాన్మెంట్లో 10% అమౌంట్ ఉంటుంది. ఫారెస్ట్ అంటే ఎక్కువ. ట్యాక్స్ ఎఫర్ట్, ఎవరైతే పన్నులు బాగా కడుతున్నారో అటువంటి వాళ్ళకి ఎంత ఇచ్చారంటే 2.5%. ఇది మొత్తం కూడా మనకు ఉన్నటువంటి విధానం. ఈ విధానాల వల్ల ఏమైందనంటే సమాఖ్య వ్యవస్థ అన్నది కొంచెం విచ్ఛిన్నంగా కనపడడం జరుగుద్ది. రాష్ట్రాలు చాలా బలహీనంగా కనపడతాయి. రాష్ట్రాలు బలహీనంగా ఉన్నాయి కాబట్టి రాష్ట్రాల మధ్య ప్రాంతీయ అసమానతలు కానీ ఇలాంటివి పెరిగేదానికి
అవకాశం ఉంది. అవకాశం కాదు, పెరిగినాయి కూడా రాష్ట్రాల మధ్య అసమానతలు. దేనివల్ల? ఈ యొక్క ఆర్థిక సంఘం చేసినటువంటి విధానాల వల్ల. అంటే 70% రుణాలు ఇస్తుంటే 30% గ్రాంట్ రూపంలో ఎక్కువగా ఏ రాష్ట్రాలు అయితే బాగా అందిస్తుంటాయో, ఏ రాజకీయంగా ఏవైతే ఉంటాయో అటువంటి రాష్ట్రాలకు మాత్రమే అందిస్తూ ఉన్నారు. సో ఇది మన క్లాస్లో ఈరోజు చెప్పుకుంది. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఆర్ఎస్ఆర్ ఆన్లైన్ క్లాస్ని సబ్స్క్రైబ్ చేస్తుందిగా కోరుతున్నాను.